వెట్రివేల మురుగనక్కరోహర. అందరూ ఎలా ఉన్నారని కులాసా ఉన్నారా? చాలా చాలా సంతోషం అండి. అలాగే మీ అందరి ఆదరాభిమానాల వల్ల తిరుమురుగ పెరుమానికి అనుగ్రహించి నేను కూడా కులాసాగా ఉన్నానండి. రేపటి నుంచే మహాలయ పక్షాలు ప్రారంభం. 18వ తారీఖు సెప్టెంబర్ నెల. ఏమ్మా, తెలిసిన వాళ్ళు తెలిసినట్టుగా చేసుకోండి. వాళ్ళకి అన్ని విధానాలు తెలుసు. ఎటొచ్చి ఏంటంటే ఏమీ తెలియని వాళ్ళకే నేను చెప్పబోతున్నాను అన్నమాట. ఆసక్తి శ్రద్ధ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను. నాన్న, రేపటి నుంచి మీరు ఏం చేస్తారంటేను, తెలుసున్న బ్రాహ్మణుల వారు ఎవరైనా మీకు అందుబాటులో ఉంటే వాళ్ళ చేతి చేయించుకోండి. ఒకవేళ మీకు ఆ సదుపాయం మీకు ఇప్పుడు ప్రస్తుతానికి లేదనుకోండి, మీరు భావనతోనే చేసేయచ్చు. ఓ బేసిని దగ్గరెట్టే పెట్టుకోండి, అని నువ్వుల దగ్గరట్టే పెట్టుకోండి, తడిపారేసిన బట్ట కట్టుకోండి. ఏమ్మా, చెమ్మిళ్ళని అట్టే పెట్టుకోండి. చనిపోయినటువంటి పేర్లు స్మరించుకుంటూ వేసేయండి. ఒకవేళ మీకు గోత్రం తెలియదు అనుకోండి, ఈశ్వరుని స్మరించుకోండి. కాశ్యపస గోత్రం అని చెబుతారు పేరు తెలియకపోతేను. ఒకవేళ మీకు అది గుర్తు రాకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈశ్వర, శివగోత్రం, ఈశ్వర నీదే గోత్రం అని చెప్పుకోండి. వాళ్ళ పేర్లు తెలుసు అనుకోండి, చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పండి. ఒకవేళ పేర్లు తెలియదు అనుకోండి, తెలుసుకోండి. ఒకవేళ అప్పుడు కూడా తెలియదు అనుకోండి, యజ్ఞేశ్వర అని మగవాళ్ళని, యజ్ఞమ్మ అని ఆడవాళ్ళని చెప్పండి. యజ్ఞప్ప అని చెబుతారు, అప్ప అంటే మళ్ళీ మీకు అర్థం కావదని యజ్ఞమ్మ అని చెబుతున్నాను. ఒకవేళ ఇది కూడా మీకు గబుక్కుని మర్చిపోయారు అనుకోండి, ఈశ్వరుని ప్రార్థన చేసుకోండి. అన్ని రూపాలు అయినవే కదా, ప్రార్థన చేసుకోండి. అలాగ ఒక్కొక్కరికి తర్పణాలు విడిచిపెట్టేసేసి సావకాశంగా ఆ నీళ్లు చెరువులు ఉన్నాయనుకో చెరువులో పోయండి. కాలువలు ఉంటే కాలువలో కాలువ అంటే ఇది పంట కాలువలు ఉంటాయి కదా, మడుగులు, ఆ మడుగుల్లో పోయండి. అంతే తప్ప మురికి కాలువల్లో నేను మన కాళ్ళ కింద పోసుకోకూడదు. నదుల్లో ఉంటే నదిలో పోసేయండి. ఇవేమీ లేవనుకో పచ్చని మొక్కలో పోసేయండి, ఎవరో తొక్కన చోట. ఇంత కాకి కింద అన్నం పెట్టండి. ఒంటిపూట భోజనం చేయండి, మధ్యాహ్నం భోజనం, రాత్రి పలహారం చేయండి. అయ్యి బాబాయ్, రాత్రి నేను అన్నం తినకుండా ఉండలేనంటే, నాకు కాకలు తట్టుకోలేనన్న ఒక గుప్పడన్న తినేసాను, ఏం పర్వాలేదు. ఏమా, ఎవరైనా గుమ్మల్లోకి వచ్చారనుకో గుప్పడు అన్నం పెట్టండి. పచ్చడి ఉంటే పచ్చడి, చారు ఉంటే చారు, కూర ఉంటే కూర, అవి ఇవి వేసి పెట్టాలని ఉంది. మనకి ఆ సమయానికి ఏదో అందుబాటులో ఉండి గుప్పడు అన్నం పెట్టి పంపిస్తాం. ఏమో అర్థమవుతుంది విషయం. ఇలా 15 రోజుల పాటు చేసుకోవాలి అన్నట్టు చెప్పడం. ఈ పేర్లు ఉంటాయి చూశారు, అప్పటికప్పుడు గుర్తు చేసుకున్నారనుకో, ఒకరోజు చెబుతారు, ఒకరోజు చెప్పరు, మర్చిపోయి సహజంగా దండి మరుపు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే పుస్తకం పుచ్చుకుని కలం పుచ్చుకుని రాసేసుకోవాలి. పరసకలంలో రాసేసుకుని పెట్టుకోవాలి. ఇక వాళ్ళు వీళ్ళని లేదు, ఎవరైతే కాలం చేసినటువంటి వాళ్ళు, మనకు బాగా మక్కువైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరి పేర్లు చెప్పి విడిచిపెట్టారు. పగవాడు కూడా 10వ రోజుని ఏమైనా ఇళ్ళ చొక్క పోస్తే ఏం పోయింది ఇందులోని, బతుకుండగా ఎన్నో అనుకుంటాం, చచ్చిపోయిన తర్వాత ఇంకేముంది అనుకోవడానికి ఇక్కడ, దెబ్బ తిరుగుణం. వాళ్ళకొని ఏడ చొక్క వేసామంటే వాళ్ళు ముక్తి చెందుతారు అక్కడి నుంచి. అలాంటి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మనలో అనమాట. ఇప్పుడు ఈ తర్పణాలు అనగా, ఈ మహాలయ పక్షాలు అనగాను, ఈ తద్దినాలకి, సంవత్సరికాలకి, మాసికాలు పెట్టుకునేటప్పుడు, పితృకార్యాలప్పుడు అన్నదమ్ములు అప్పచెరులు చోట కలిసి ఉంటాం కదండి. మరి కలిసి ఉంటాము కదా. ఇలాంటప్పుడే 4 గిన్నెలు కలిసినప్పుడు చప్పుడు 4 మనుషులు కలిసిన మాటలు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు అక్కచెరుల అన్నదల మధ్యన ఏవో చిన్న చిన్న పొరపచ్చాలు వస్తూ ఉంటాయి. ఆద్యం పోసేవాళ్ళు కొంతమంది ఉంటారు, చూడడానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఈ మంట నార్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, అని ఈరోజు రేపు మంటలు రేగొట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇలాంటప్పుడు అప్పచెరుల అన్నదమ్ములు గతాలు తవ్వుకోకండి. ఎందుకంటే ఇంత చేశారనుకో, తర్పణాలు విడిచిపెట్టి ఇంత పితృమేధక కార్యక్రమాలు చేసి, మహాలయ పక్షాలు పెట్టుకుని, తీర్థ విధులు చూసుకుని, భోజనాలు పెట్టుకుని, బొట్లెట్టుకుని, ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళని గబుక్కున ప్రాణం చుబుక్కుమంది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి. వాడు ఉసూరు మనరు, వాడు ఏడిసి పితృదేవతలు తరిస్తారా? చూసావా, నాకు అనగడుపు పిల్లలు వీళ్ళందరూ ఎంతలా కొట్టేసుకుంటున్నారో, ఎంతలా తిట్టేసుకుంటున్నారో అని చెప్పి వాళ్ళు లబో దిబ్బమని ఏడుస్తారు. పాపం ఉసూరం ఉంటుంది. ఇంత చేసింది బుడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అందుకని మాట అనుకోకుండా, అనుకోవాలనుకుంటే మన ఇంటికి వచ్చి పిలిచి వాళ్ళకి ఆ పితృప్రసాదం చేతికి అంది, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కావాలంటే మాట అనేసుకోండి. గంట కాదు, రోజు 2 రోజులు కాదు, 3 రోజులు అనేసుకోండి. కానీ మన ఇంటికి వచ్చి ఈ పితృప్రసాదం తినడానికి వచ్చిన సందర్భంలో మాత్రం గతాలు తవ్వుకోవద్దు. పాతలు లిప్పినా, పాత పురాణాలు ఇప్పుడో పట్టాను నాకు అర్థమవుతున్న విషయం అర్థమవట్లేదా? ఏమి అర్థమవట్లేదా? గతాలు తవ్వుకోకండి, మాట అనుకోకండి, వచ్చినటువంటి కార్యక్రమం సక్రమంగా నిర్వర్తించని చెబుతున్నాను. అర్థమవుతుందా? అది ఎవరికి అంటమంటాన్ని కూడా నీళ్లు తెప్పించొద్దు. అప్పచెలను ఒక మాట అనొద్దు, అన్నదమ్ములను ఒక మాట అనొద్దు, ఇంటికి వచ్చిన బంధువులను ఏమీ అనొద్దు. వచ్చారు, చూశారు, వారి పితృదేవతల ప్రసాదం తిన్నారు, మళ్ళీ జాగ్రత్తగా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదే అంశం. ఈ అంశం మీద నిమగ్నమై ఉండండి. ఏం అర్థమవుతుంది విషయం? అంతే. ఇలా చేసుకోండి నాన్న, చేసుకోండి సులభంగాను. రేపటి నుంచే తెలిసిన వాళ్ళకి నేనేం చెప్పక్కల, వాళ్ళకి అన్ని విధానాలు తెలుసు.
వాళ్ళకంటూ నేనేమీ చెప్పక్కర్లేదు ఎలా చేయండి అలా చేయండి అని. కానీ పాపం ఏమీ తెలియనటువంటి వాళ్ళకి, ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ అంశాన్ని చెప్పినట్లయితే ఆచరణలో పెట్టుకున్నారనుకో, అవకతవకలు జరిగిన ఆచరణలోకి వచ్చిందనుకో, నెమ్మదిగా వచ్చే ఏడాది నాటికి మీరే ఆరితేరిపోతారు. ఈ 15 రోజుల్లో తర్ఫీదు పొందేసి. అర్థమైందా? కాబట్టి ఏంటంటే తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా పక్కన ఎట్టే పెట్టండి. దక్షిణముఖంగా తిరగండి. మీరు మీ దక్షిణముఖంగా తిరిగి నది దగ్గర చేయాలా అంటారేమో, నది దగ్గర అక్కల ఇంటి దగ్గరనే స్నానం చేసి చొమ్ముని నీళ్ళు వేసేసుకుని తడిపారేసిన బట్ట కట్టేసుకుని చేసేసుకోవచ్చు. మంత్రం అంటారా? మంత్రం సానుకూలత వాళ్ళు సానుకూలత ఉంటారు, మంత్రం సానుకూలత లేని వాళ్ళు భావనతోనే అని భావనతో చేసేటి. మా పెద్దమ్మ ఇంకో నీకు నీడ చుక్క వదిలిపెడుతున్నానే, ఓ నీడ చుక్క, ఇగో తాతయ్య గారు అది చేశాడు. అంటే పేర్లెట్టి పిలిచడమే మనసులో అనేసుకోవడం. ఇంకో మా మా అత్తగారికి, మా మామగారికి, లేదా మా పినతల్లి పెదమామగారు కొడుక్కి, ఇలాంటివి ఏవో ఉంటాయి కదా బీరకాపి సంబంధాలు. అనేసుకోవడమే మనసులో, మాటతో అనేసుకోవడమే మాటే మంత్రం. అయిపోయింది. తెలిసిందా? ఇలా చేసేసుకోండి. ఇంకా మీకు అనేక అంశాలు చెబుతానులే. కానీ ఈ 15 రోజుల పాటు ఎవరైనా గబుక్కన మన గుమ్మల్లోకి వచ్చారనుకో, చక్కగా మాట వరుసగా అనకుండా కడుపులో తీసి రండి భోంచెదురు కానీ, గుప్పటి అన్నం తిందిరు కానీ రండి అనండి. ఇప్పుడు ఏం భోజనం అని అన్నారు అనుకో, ఆకలికి వేళాపాళే ఉంది. పితృదేవతలు ఏ క్షణాన్ని రావచ్చు, ఏ సమయంలో రావచ్చు మనల్ని పరీక్షించడానికి. రండి గుప్పటి అన్నం తిందిరు కానీ అని చెప్పి ఆ రోజు పచ్చడి ఉంటే పచ్చడి, కూరాకు ఉంటే కూరాకు, చారు ఉంటే చారు, ఏదో గుప్పటి అన్నం శ్రద్ధగా పెడితే చాలు పితృదేవతలు ధరిస్తారు. చేసుకోండి, ఇలా చేసుకోండి. అర్థమైందా? అది మళ్ళీ త్వరగా ఒక మంచి అంశంతో మీ ముందుకు వస్తాను. రోజు ఒక్కొక్క సమాచారం చెబుతాను. ఏమ్మా? అది అలా ఉండండి, జాగ్రత్తగా చేసుకోండి.